భీమసేనుని వృకోదరుడు అని ఎందుకు అంటారో తెలుసా? వృకోదరుడు, వృక అంటే తోడేలు, ఉదరం అంటే కడుపు, వృకం అంటే తోడేలు పెద్ద అని కూడా వస్తుంది. వృకోదరుడు అంటే పెద్ద కడుపు, లేదంటే తోడేలు లాంటి కడుపు అని అర్థము. తోడేలు లాంటి కడుపు అంటే ఏంటి? తోడేలకి ఆకలి చాలా ఎక్కువ. భీమసేనుడు కూడా పాండవులందరిలోకి చాలా ఆకలి ఎక్కువ. మిగతా వాళ్ళు ఉపవాసాలు ఉన్నా కూడా భీమసేనుడు అస్సలు ఉపవాసం ఉండలేకపోయేవాడు. అంత చాలా చాలా ఆకలి ఎక్కువ. అందరు తినే భాగం. ఇప్పుడు కుంతిదేవి ఏం చేసేదంటే వచ్చిన దాన్ని 2 సగాలు చేసి ఒక సగం ఏమో మొత్తం నలుగురికి పెడుతుంది, ఇంకో సగం మొత్తం భీమసేనుడికి పెడుతుంది. అంత ఆకలి ఎక్కువ అనమాట. అలాగే తోడేలకు కూడా చాలా ఆకలి ఎక్కువ. అది ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తినేయగలదు, ఈజీగా డైజెస్ట్ చేసుకోగలదు. అదే మనమైతే 2 ముద్దలు తిన్నామనుకోండి అంతే, ఇంకా అమ్మ అబ్బా అని ఆయాస పడిపోతాము. దానికి తగ్గట్టు సోడాలు తాగడమో లేకపోతే ఈనో తాగడమో చేస్తాము. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనుకోండి, ఇంకా అలా ఉంటుంది అనమాట. అందుకే ఆయనకి వృకోదరుడు అని పేరు ఉందన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు సరిగ్గా ఆహారం దొరికేది కాదు. ఇంక ఏం చేస్తారు, సగం రోజులు ఉపవాసాలే ఉండేవాళ్ళు పాప అందరూ కూడా. ఇంకా ఒక వ్యాసుడు వస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ దగ్గరికి. వ్యాసుడు వచ్చేసి ప్రవచనాలు చెప్పేవాళ్ళు అనమాట. ధర్మాల గురించి మొత్తం చెప్తూ ఇట్లాగా చేయాలి అని చెప్పేసి మామూలుగా పురాణ కథలు అవన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలా చెప్తూ ఒకసారి ఏకాదశి గురించి చెప్పినప్పుడు అప్పుడు భీముడు అంటాడు, సగం రోజు నువ్వు ఇప్పుడు ఉపవాసమే ఉంటున్నాను స్వామి, ఇక్కడ ఆహారం ఏం దొరుకుతుంది అంటే అంత పేదరికం అనుభవించేవాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళు. సరే అని చెప్పేసి ఇప్పుడు మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులు కూడా నేను ఇట్లా ఉపవాసం ఉంటే మంచిది అని వ్యాసుల వారు చెప్తున్నారు. తాత నా వల్ల కాదు, నేను అసలు అన్ని ఉపవాసాలు చేయను, నా కడుపులో అగ్ని బద్దలయ్యేటట్టు ఉంటుంది, నా వల్ల కాదు స్వామి, నేను అసలు అన్ని ఉపవాసాలు చేయలేను, ఆకలితో ఉండలేను అంటే అప్పుడు వ్యాస మహర్షి నవ్వి, సరే అయితే సంవత్సరంలో ఒకసారి వచ్చే జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మిగతా ఏకాదశులు చేసిన ఫలితం దొరుకుతుంది అని చెప్తారు. మరి ఆ ఏకాదశి ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఏకాదశి ముందు వచ్చేది దశమి కదా, దశమి రోజు మీరు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు మీరు స్నానం చేసేసి మొత్తం విష్ణుమూర్తికి పూజలు చేయాలి. విష్ణుమూర్తినే ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇంకా అస్సలు మీరు ఆ రోజైతే నీరు కూడా తాగకూడదు. ఆ రోజే కాదు, ద్వాదశి రోజున కూడా మీరు స్నానాలు చేసి అప్పుడు పూజ చేసుకొని నీరు తాగాలి ఫస్ట్. అందువల్లే దానికి నిర్జల ఏకాదశి అని వస్తుంది అని చెప్తారు. భీముడికేమో ఆకలి ఎక్కువ, కానీ ఏకాదశి చేస్తే మొత్తం ఏకాదశిల ఫలితం వస్తుంది. ఎట్లాగైనా చేయాలని సంకల్పం పెట్టుకున్నాడు అనమాట. ఎలా చేయాలి ఇంకా రోజు వస్తుంటేనే ఆయనకి భయం వస్తుంది. కానీ ఇంకా ఆ రోజు రానే వస్తుంది. భీముడు ఇంకా పొద్దున్నే లేస్తాడు, ముందు రోజు అల్పాహారమే తీసుకుంటాడు, ఆ రోజు నిష్టతో ఉంటాడు, విష్ణుమూర్తి ఆరాధనతోనే ఉంటాడు, ఆయన భజనలే చేసుకుంటాడు, మొత్తము ఆయన మీద చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ రోజు కూడా అలాగే చేసి మంచినీళ్ళు తాగుతారు అనమాట. ఇంతసేపు భీముడు అనేవాడు ఆకలిని ఆపుకున్నాడు అని చెప్పేసి భీముడు అసలు ఆకలితో ఉండలేడు. అలాంటిది భీముడు లాంటి వాళ్ళే ఆకలితో ఉండి నా ప్రార్థనను భక్తితో చేసుకున్నాడు అని చెప్పి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నువ్వు ఇంత నిష్టగా నాకు పూజ చేసావు, అందువల్ల దీన్ని నీ పేరుతోనే పిలుస్తారు, భీమసేన ఏకాదశి అని, లేకపోతే పాండవ నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ నెల ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? జూన్ 25వ తారీఖు ఉంది నిర్జల ఏకాదశి. విష్ణు భగవాన్ని మాత్రమే ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అంటే భగవంతుడి మీద ధ్యానం ఉండాలన్నమాట. ఇంకా ఏ విషయాల మీద కూడా మన మనసు లగ్నం చేయకూడదు, ఓన్లీ భగవంతుడి మీదే. అందుకే ఇలాంటివి వస్తాయండి. ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటాము, నిద్ర కూడా పోకుండా ఉన్నా కూడా సినిమాలు అవన్నీ చూసే ఫలితం ఏముంటుందండి? కానీ అవి చూడకుండా భగవంతుడి మీద మన పంచేంద్రియాలే కాకుండా మన మనసుతో సహా ఆయన మీద ఆధీనం అవ్వడానికే ఆహారం తినకూడదు, నీరు కూడా తాగకూడదు, అంటే వాటి మీద ధ్యాస వెళ్ళకూడదు అని ఇలాగా మొదలైంది. విష్ణుమూర్తికి తులసి పత్రం చాలా ఇష్టము, ఆ తులసి పత్రం సమర్పించాలి. విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది, అర్థం తెలుసుకొని చదివితే ఇంకా మంచిది, అర్థం కాకపోయినా చదవండి అని వ్యాస మహర్షి చెప్పారు. రాత్రి
నిద్రపోకుండా భగవంతుడిని ధ్యానం చేయాలి. రాత్రిపూట కూడా మనం నిద్రపోకూడదు, భజన చేసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు ఇవాళ ఏం చేస్తున్నారు, టీవీలో సినిమాలు చూసుకుంటున్నాం మనం. కానీ వ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారము ఆ రోజు పక్క రోజు పొద్దున వరకు మన మనస్సుతో సహా మొత్తం భగవంతుడికే అధీనం చేసి ఆయన ధ్యానంలోనే ఉండాలి. తర్వాత ద్వాదశి రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి స్నానం చేసేసి భగవంతుడి పూజ చేసుకొని నీరు తాగి ఉపవాసాన్ని విరమించాలి. మన దగ్గర ఉన్న కొద్దీ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేస్తే మరీ మంచిది. భీముడు అంత నిష్ఠతో ఆ వ్రతం చేశాడు కాబట్టి దీన్ని బట్టి ఈ అర్ధవైకల్ప బలం ఉంటే అసాధ్యమేమీ లేదు అని.